పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు, వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు. విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీ చదువుకునే టైంలో చంద్రబాబు నాయుడిని కొట్టాడు. చంద్రబాబు నాయుడు అప్పటి నుండి ఇప్పటి వరకు మనసులో పెట్టేసుకొని పెద్దిరెడ్డిని ఏమీ చేయలేక పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేపించాడు. అంతే. అక్రమ కేసులు పెట్టాడు, లిక్కర్ స్కామ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అంతా అవుతుంది. ఇదంతా కక్షపూరితంగా అరెస్ట్ చేశాడు, అంతకుమించి ఏమీ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తన మనసులో మాట చెప్పినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ విషయం కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుక తెలిస్తే పాపం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో ఏంటో. ఇంతకే అసలు నేను ఎప్పుడు చెప్పానయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు, ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మాట్లాడుతున్నావు, అసలే నా కొడుకు A4గా లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నాడు, ఈ రోజున జైల్లో ఊసలు లెక్కెడతా ఉన్నాడు, విచారణ పేరుతో నా కొడుకుని అటు ఇటు తిప్పుతా ఉన్నారు, అసలు అన్నం తినట్లేదు, అది లేక హెల్త్ కండిషన్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ టైంలో పుండు మీద కారం జల్లినట్టు నువ్వు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారికో నారా లోకేష్ గారికో ఇంకేమన్నా కోపం పెరిగితే నా కొడుకుని ఏదో ఒకటి చేస్తారు కదా అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటే పరిస్థితి ఏంటంటారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అన్నదానికి వద్దాం. ఈ రోజున అప్పుడెప్పుడో కొట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా అరెస్ట్ చేశారని చెప్పి అనుకుందాం. సరే రైటే. పోనీ ఇప్పుడు నీ దగ్గరికి వద్దాం. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నువ్వు 5 సంవత్సరాలు చక్కగా పరిపాలించావు కదా ఆంధ్ర రాష్ట్రాన్ని. అప్పట్లో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించు, చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేయించు, ఇటు చూసుకుంటే పట్టాభి గారిని అరెస్ట్ చేయించు, కొంతమంది కీలకమైన నేతలను అరెస్ట్ చేయించు, ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులు జైల్లో పెట్టించు. సో వాస్తవంగా మాట్లాడుకుందాం, వీళ్ళందరూ నిన్నేమైనా కొట్టారా? నీ పాయింట్, నీ లాజిక్ల ప్రకారమే మాట్లాడదాం. వీళ్ళందరూ నిన్నేమన్నా చేసుకున్నారా? వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించేసి ఉండడానికి ఇది నిదర్శనం చాలు కదా. ఇప్పుడు మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటే కనుక గతంలో నువ్వు కూడా నిన్ను కొట్టుండాలి, అప్పుడు నువ్వు వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయించి ఉండాలి. నువ్వు చేసిన లెక్కల ప్రకారం, చెప్పినటువంటి మాటల ప్రకారం సేమ్ యాజిటీస్కి ఇదే జరుగుంటుంది. ఎందుకంటే నువ్వు పెద్దిరెడ్డిని కొట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటున్నావు. ఇప్పుడు వీళ్ళందరూ నువ్వు అరెస్ట్ చేయించావు కదా, టీడీపీకి సంబంధించిన కీలకమైన నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారు కూడా. మరి వీళ్ళందరూ బహుశా నిన్ను అప్పట్లో ఏమైనా కొట్టారా? కొట్టుండే బట్టే కదా నువ్వు అరెస్ట్ చేయించి ఉండాలి. ఎందుకు వచ్చినాయండి? ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడండి, సంబంధిత అంశాల గురించి మాట్లాడండి, పథకాల గురించి మాట్లాడండి. లిక్కర్ స్కామ్ జరిగిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. దీంట్లో సిట్ విచారణలు జరుగుతూ ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆఖరికి A2 ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి నీకు అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి పార్టీ నుండి బయటకు వస్తూ ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ జరిగింది, కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ దోచుకున్నారు, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారంటూ మనీని అని చెప్పి చాలా క్లారిటీగా మొత్తం విషయాలన్నీ బయటకు అక్కేశాడు. నీకు అత్యంత సన్నిహితుడే చెప్పినప్పుడు, అంత దగ్గర బంధువు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చెప్పినప్పుడు ఇంకా జరగలేదని చెప్పి ఎలాగనుకుంటారు? పోనీ మాటలే కదా, నోట్లో మాటే కదా, ఎవరు పడితే అది మాట్లాడేస్తాను అనుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ సిట్టు విచారణలు జరుగుతున్నాయి కదా, కొన్ని కీలకమైన ఫైల్స్ కేంద్రం దగ్గరికి వెళ్ళినాయి కదా, కేంద్రం దీని మీద ఎంక్వైరీ జరిపింది కదా. ప్రతి విషయం ఈ రోజున పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి ప్రతి విషయాన్ని కేంద్రాన్ని సబ్మిట్ చేసుకుంటూ ఈ రోజున సిట్టు విచారణలు జరుగుతూ ఉంటే నువ్వు అక్రమ అరెస్టులు అంటావు, దౌర్జన్యాలు చేస్తున్నారంటావు, కక్షపూరితం అంటావు, రకరకాలుగా మాట్లాడతావు. ఎందుకు వచ్చింది? ఈ రోజున పక్కా ఆధారాలు ఉన్నాయి. ఈ రోజున పక్కా ఆధారాలతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంతకుముందు రాజకసిరెడ్డిని రకరకాలను అరెస్ట్ చేశారు. మరి అప్పుడు మాట్లాడినటువంటి నువ్వు ఈ రోజున మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేపాటికి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకంటే బహుశా నెక్స్ట్ టార్గెట్ నువ్వే ఉంటావు. ఎందుకంటే ఒక్కసారి వాస్తవం తెలుసుకుంటే ఈ రాజకసిరెడ్డి కానీ వీళ్ళందరూ కానీ లెక్కర్ ఎక్కడ తయారవుతుంది ఏంటని చెప్పి వాళ్ళు తెలుసు. వాళ్ళు లెక్కర్ని తీసుకొచ్చిన తర్వాత షాపులకు వేయడం, షాపుల తర్వాత ఆ లెక్కల లావాదేవీలన్నీ మిథున్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో రావడం, హ్యాండ్ ఓవర్ నుండి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అమౌంట్ చేరడం. సో ఇలాగా ఒక చైన్ సిస్టంగా ఈరోజు మీరు డిజిటల్ మనీ అనేది మాత్రం మీరు యాక్సెప్ట్ చేయాల. ఫోన్పేలు, గూగుల్ పేలు, లేదంటే ఏటీఎం కార్డులు, ఇలాంటి స్వైపింగ్ మిషన్లు, ఇలాంటి మీరు ఏమి డిజిటల్ మనీని మీరు యాక్సెప్ట్ చేయకుండా కేవలం హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్నే పెట్టారు. డబ్బులు పట్టు, మందు బాటిల్ పట్టు అన్నట్టు రకరకాలుగా రూల్స్ పెట్టి మీరు రూపాయిని సైతం కూడా మొత్తం
హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్తో ఎక్కడికి పంపించారు, ఈ లావాదేవీలను తేలాలి కదా. ఇన్ని కోట్ల రూపాయలు అప్పు స్కామ్ ఏం జరిగిందని చెప్పి మాటలు వస్తున్నప్పుడు ఇది నిజం అబద్ధం తేలాలి కదా. అక్రమ అరెస్టులు అంటావు, దౌర్జన్యం అంటే ఇలాంటి కాస్త ఆపి వాస్తవాలు బయటపెట్టేదాకా కాస్త ఓపిక పట్టండి అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శవరాజకీయాలు చేయడం కాస్త మాని దీని గురించి సమగ్ర విచారణ జరపనే ఉండే. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవిస్తాడు.